హాయ్ అండి. ఫ్రెష్గా అయితే పాలకూర తీసుకున్నానండి. దీంతో పాలక్ పన్నీర్ చేసుకుందాం. పాలక్ పన్నీర్ చాలా బాగుంటుంది కదండి. పుల్కాల్లోకైనా రోటీల్లోకైనా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఇది పాలక్ పన్నీర్ నా పద్ధతిలో ఎలా చేస్తానో చూపిస్తానండి. పాలకూర ఆకులను అయితే ఇలా తీసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని ఒకసారి కడిగేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇలాగ కొంచెం పెద్ద గిన్నెలో వాటర్ అనేది పెట్టుకోవాలండి. ఈ నీళ్లు మరుగుతుంటాయి కదా, అప్పుడు మనం పాలకూరని ఉడకబెట్టుకుందాం. ఒకసారి వాటర్ మరుగుతుంది కదండి. ఇగో పాలకూర మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాలకూరని ఇందులో వేసేసుకుందాం. అలాగే ఇందులో నేను ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నానండి. అంటే ఆకుకి కొంచెం కారం పడుతుంది కదా. ఇలా పాలకూరని 1 నిమిషం పాటు ఉడకనిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. పాలకూర ఉడుకుతుంది కదా. ఇప్పుడు పక్క గిన్నెలో మనం ఐస్ వాటర్ అనేది రెడీగా ఉంచుకోవాలండి. ఈ ఉడుకుతున్న పాలకూరని ఈ ఐస్ వాటర్ లో మనం వేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన పాలకూరని ఇలా ఐస్ వాటర్ లో వేసుకోవడం వల్ల కలర్ అనేది పోకుండా ఉంటదండి. గ్రీన్ గా ఉంటది అన్నమాట మనకి పాలక్ అనేది. ఈ పాలకూరని ఈ ఐస్ వాటర్ లో తీసి ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఈ విధంగా పాలకూరని మిక్సీ పట్టేసుకుందాం. మనం పాలక్ అయితే మిక్సీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం. ఇందులో నేనైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు బటర్ ఉంటే బటర్ తీసుకోవచ్చు. నూనె కాయింది కదండి. ఇందులో 1 స్పూను జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న చిన్నగా తరుక్కున్నానండి. ఇందులో సగం వేస్తున్నాను, కొంచెం ఉంచుకుంటాను. ఇది ఒకసారి కలుపుకుందాం. వేగే కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నానండి. ఈ విధంగా వేసుకుందాం. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. అలాగే ఇందులో ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా పాలకూర పేస్ట్ వేసుకుందాం. ఈ పాలకూర పేస్ట్ వేసాం కదండి. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి అనేది వేసుకుందాం. ఈ పాలకూర పేస్ట్ ఇలా నెయ్యిలోని వేగితే చాలా టేస్ట్ గా ఉంటదండి. ఇందులో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇందులో నెయ్యి వేసాం కదండి. ఈ నేతిలో ఈ మిశ్రమం బాగా వేగుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటదండి. ఇలా చిన్న పొయ్యి మీద పెట్టుకుని ఇది వేపుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటది. ఇది ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ పాలక్ అనేది కొంచెం సాల్టీగా ఉంటుంది కదా, అందుకని సాల్ట్ చూసుకుని వేసుకోండి. కొంచెం కారం, ఒకసారి కలుపుకుందాం. ఇందులో 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. మనం అయితే ఇందులో అన్ని వేసాం కదండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఇలాగే చిన్న పొయ్యి మీద వేపుకుందాం. ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇది ఇలా వేగుతూ ఉంది కదండి. పన్నీర్ని మరీ చిన్న ముక్కలు కాకుండా ఈ సైజులో మనం కోసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను ఈ సైజులో కోసుకున్నాను కదా. ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసి ఇది ఒక్కసారి వేపుకుంటానండి. మరీ ఎక్కువ వేయించుకోవసరం లేదండి. జస్ట్ ఒక్కసారి ఇలా వేడికి ఇలాగా మన నెయ్యిలో అనేది వేపుకుంటే సరిపోతుంది. ఒక్కసారి అలా వేయించుకుందాం. పన్నీర్ కూడా లైట్ గా వేయించుకున్నానండి. మరీ కలర్ వచ్చినట్టు కాదు, మామూలుగా వేయించుకున్నాను ఈ విధంగా. ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ పన్నీర్ ఇందులో వేసేసుకుందాం. ఒకసారి పన్నీరు పాలక్ పేస్ట్ కలుపుకుందాం. ఇప్పుడు కాస్తంత గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుందాం అండి. ఇది ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. కొంచెం జారుగానే ఉంచుదాం అండి. మళ్ళీ మనం ఆపేసుకున్న తర్వాత ఇది చిక్కబడిపోతుంది అనమాట. అందుకని కొంచెం పలచగా ఉంచుకుందాం. మరి మూత కంప్లీట్ గా పెట్టొద్దు, కొంచెం తీసి ఉంచండి. అలాగే ఇది మనకి స్టవ్ అనేది చిన్న పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం ఇందులో కసూరి మేతి వేసుకుందాం.
కొంచెం కసూరి మేతి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. చివరిగా అయితే నేను గార్లిక్ పీసెస్ కొంచెం ఉంచాను కదండి, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి ఇందులో వేపుకొని కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం అండి. ఇందులో కొంచెం పొడి కారం ఇలా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీని మీద వేసుకోండి. దీని మీద ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడిగా పుల్కాలు కాల్చుకొని ఇలా పాలక్ పన్నీర్ చేసుకుని తింటే ఇంకా మాటలు ఏముంటాయండి, అదిరిపోవాల్సిందే. శైలజ గారు, ఎలా ఉంది పాలక్ పన్నీర్? ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. చాలా బాగుంది. బాగుందా? చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. చూసారు కదండి, పాలక్ పన్నీర్ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంది, అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా బాగుంది, సూపర్ ఉంది. అసలు మనకి డాబా స్టైల్లో ఉంది తెలుసా, టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా సింపుల్గా వేరే అయిపోయింది కదా, ఈజీగా అయిపోతుంది.